దయ్యాన్ని చంపిన ఒక వ్యక్తి. కోర్టు తీర్పు ఏమనిచ్చింది? దయ్యాన్ని చంపడం కరెక్టా రాంగా? అసలు చనిపోయిన వాళ్ళని కదా దయ్యాలనేది. మరి దయ్యాల్ని మళ్ళీ చంపడం ఏంటి? కథ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒరిస్సాలోని బలాసూర్ డిస్టిక్లో రసగోవిందపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ ఊర్లో ఒక పాడుబడ్డ ఏరోడ్రోమ్ ఉండేది. ఏరోడ్రోమ్ అంటే అదొక మినీ ఎయిర్పోర్ట్ లాంటిది. World War II టైంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఫైటర్ జెట్స్ కోసం ఆ ఏరోడ్రోమ్ ని యూజ్ చేసేవాళ్ళు. World War II అయిపోయాక ఆ ఏరోడ్రోమ్ ని అలాగా వదిలేశారు. ఆ ఏరోడ్రోమ్ చుట్టూ ఎన్నో దయ్యాలు తిరుగుతాయని నమ్ముతూ ఉండేవారు. ఆ ఏరోడ్రోమ్ లో ప్లేన్స్ కి సంబంధించి చాలా స్క్రాప్ ఉండేది. గవర్నమెంట్ ఏం చేసిందంటే 1950s ఆ టైంలో ఆ స్క్రాప్ ని సేల్ కి పెట్టింది. ఆ స్క్రాప్ ని పర్చేస్ చేయడానికి కలకత్తా నుండి చటర్జీ బ్రదర్స్ అనే ఒక కంపెనీ నుండి జగత్ బంధు చటర్జీ అనే ఒక వ్యక్తి మరియు రామ్ బహదూర్ తప్ప అనే ఒక సర్వెంట్ ఇద్దరు రసగోవింద్పూర్ కి వచ్చారు. అయితే ఆ స్క్రాప్ ని ఎగ్జామిన్ చేసి పర్చేస్ చేయడానికి కొన్ని డేస్ టైం పడుతుంది అని చెప్పి వారిద్దరూ అదే ఊర్లో స్టే చేద్దాం అనుకున్నారు. ఆ ఏరోడ్రోమ్ కి దగ్గరలో ఒక టీ షాప్ ఉండేది. దాన్ని కృష్ణచంద్ర పాత్ర అనే ఒక వ్యక్తి రన్ చేస్తూ ఉన్నాడు. అయితే అతని దగ్గరికి వెళ్లి ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా స్టే చేయడానికి ఉందా అంటే తన ఇంట్లోనే వీరిద్దరిని కొద్ది రోజులు స్టే చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడే మన కథ మొదలవుతుంది. మనిషికి ఉండే భయం, మూఢనమ్మకం ఒక విషాదానికి ఎలా దారి తీసిందో చూద్దాం. ఒక రోజు రాత్రి కృష్ణచంద్ర పాత్ర, చటర్జీ మరియు రామ్ బహదూర్ తప్ప ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా చంద్రమాజీ అనే ఒక వ్యక్తి వచ్చి, నాది ఇక్కడే పక్కన ఊరు, నేను ఈ ఊరికి చిన్న పని మీద వచ్చాను, బాగా లేట్ అయిపోయింది, ఈ టైంలో నేను తిరిగి ఇంటికి వెళ్ళలేను, నాకు ఇక్కడ స్టే చేయడానికి ఎక్కడన్నా అవకాశం ఉందా అని అడుగుతాడు. చంద్రమాజీ తన ఊరు వెళ్ళాలంటే ఆ ఏరోడ్రోమ్ దాటి వెళ్ళాలి. ఆ రోజు మంగళవారం. అక్కడ ఉండే ఆదివాసీల నమ్మకం ప్రకారం ఆ రాత్రి ఎన్నో దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. అందుకే రాత్రి 9 దాటాక ఏ ఒక్కరూ బయటికి రారు. అందుకని ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుజాన అయ్యాక వెళ్దామని అనుకుంటాడు. ఇంతలో చటర్జీ ఇంకా రామ్ బహదూర్ తప్పాకి దయ్యాలు ఎలా ఉంటాయో చూడాలి అన్న కుతూహలంతో నీకు తోడుగా వస్తాం అని అతనికి ధైర్యం చెప్పి నలుగురు కలిసి చంద్రమాజీ ఊరికి వెళ్తారు. అర్ధరాత్రి దాటింది. వాళ్ళు చంద్రమాజీని అతని గ్రామానికి తీసుకెళ్లి అతని ఇంటి వద్దనే విడిచిపెట్టి తిరిగి వస్తుండగా కొంచెం దూరంలో ఒక చిన్న వెలుగు కనిపించింది. వాతావరణం కూడా కొంచెం భయానకంగా మారింది. విపరీతమైన గాలి వీస్తుంది. ఆ వెలుగు చుట్టూ ఏవో నీడల్లాంటి ఆకారాలు కదులుతున్నట్టు కనిపించింది. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. ఆ గాలికి ఆ వెలుగు ఎలా కనిపించిందంటే అచ్చం కొరివి దయ్యంలాగా. ఆ చుట్టూ కదులుతున్న నీడలు నిజంగా దయ్యాలే నాట్యం చేస్తున్నాయేమో అన్నట్టుంది. అదే సమయంలో వారితో ఉన్న కృష్ణచంద్ర పాత్ర అదుగో దయ్యాలు అని ప్రాణభయంతో అరిచాడు. పాత్ర అరుపులకి రామ్ బహదూర్ తాప ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ దయ్యం వైపుగా పరిగెత్తి తన నడుం దగ్గర ఉన్న కుక్రీని తీసి వెంటనే ఆ వెలుగు వైపు, ఆ దయ్యాల వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి కళ్లకు కనిపించే ఆ ఆకారాలపై విచక్షణారహితంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. ఆ చీకటిలో, అంతటి గాలి శబ్దంలో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అక్కడేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. తాపాకి తెలియకుండానే అతని పక్కనే ఉన్న కృష్ణచంద్ర పాత్రకి కూడా ఆ కుక్రీ దెబ్బ తగిలింది. వెంటనే నిప్పుతో పాత్ర గట్టి గట్టిగా అరిచాడు. అదే సమయంలో స్త్రీల అరుపులు బాగా భయంకరంగా వినిపించాయి. పాత్ర అరుపులు, ఆ ఆడవారి ఏడుపులు విన్న తర్వాత తాపా వెంటనే దాడి చేయడం ఆపేశాడు. అప్పుడే వారికి తెలిసిన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు వారు దయ్యాలు అనుకుని కుక్రీతో దాడి చేసింది దయ్యాల్ని కాదు. తాపా దాడి చేసింది ముగ్గురు మహిళలని. ఆ టైంలో ఆ ముగ్గురు ఆడవాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? అసలు ఆ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు ఎవరంటే గేల్హి మాజియాని, గంగా మాజియాని, సౌండ్రి మాజియాని. ఈ ముగ్గురు ఆ చీకట్లో ఒక లాంతరు వెలుతురు పెట్టుకుని అక్కడే ఉన్న మహువా చెట్టు కింద రాలిన పూలను ఏరుకుంటున్నారు. దూరంగా చూసిన వీరు సరిగ్గా కనిపించక వారే దయ్యాలనుకున్నారు. తాపా చేసిన దాడిలో గేల్హి మాజియాని అక్కడికక్కడే చనిపోయారు. గంగా మరియు సౌండ్రీలకు చాలా తీవ్రంగా గాయాలు జరిగాయి. కృష్ణపాత్ర కూడా గాయపడ్డాడు. ఒక మూఢనమ్మకం, ఒక క్షణికావేశం ఒక నిండు ప్రాణాలని బలి తీసుకుంది. వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కేసు కోర్టుకు వచ్చింది. అకార్డింగ్ టు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 79 ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వల్ల జరిగిందని, అనుకోని చేసిన తప్పు కాదు అని వాదించారు. సెక్షన్ 79 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ మనకేం చెప్తుంది అంటే ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టబద్ధమైనదే అని నిజాయితీగా నమ్మి పొరపాటున ఏదన్నా చేస్తే అది నేరం కాకపోవచ్చు అని సెక్షన్ 79 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ చెప్తుంది. దీన్నే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు. అంటే ఇక్కడ తాప
నిజంగా తాను దయ్యాల మీదే దాడి చేస్తున్నానని నమ్మాడు. మనుషుల మీద దాడి చేయాలని అతనికి ఏ ఉద్దేశం లేదు అని అతని తరపున లాయర్ వాదించారు. అతను నిజంగా భయపడ్డాడని, అవి దయ్యాలే అని గట్టిగా బలంగా నమ్మాడు అని చెప్పారు. థాపా నేపథ్యాన్ని కోర్టు పరిగణంలోకి తీసుకుంది. అతను నేపాల్ నుండి వచ్చాడు. దయ్యాలంటే చాలా భయం ఉంది. దానికి తోడు ఆ సంఘటనలు జరిగిన పరిస్థితులు, అర్ధరాత్రి విపరీతమైన గాలి, అస్పష్టమైన వెలుగు, కదులుతున్న ఆకారాలు, తనతో వచ్చిన మరో వ్యక్తి అదుగో దయ్యాలు అని గట్టిగా అరవటం, ఇవన్నీ తాపా నమ్మకాన్ని, భయాన్ని పెంచాయని కోర్టు నమ్మింది. అంటే ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో అతను నిజంగానే దయ్యాలే అక్కడికి వచ్చినాయని నమ్మాడని కోర్టు భావిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఉన్న చటర్జీ గాని పాత్రో గాని అతన్ని ఆపాలని ప్రయత్నించలేదు. పైగా పాత్రో అరిపే తాపా చర్యకు ఒక కారణమైంది. కాబట్టి ఆ క్షణంలో, ఆ భయంలో అనుకోకుండా జరిగిన పొరపాటు అది. ఆ మహిళలను చూసి దయ్యాలనుకొని పొరపాటునే చేశాడు అని కోర్టు నిర్ధారించింది. చివరికి అతనిని నిర్దోషిగా ప్రకటించింది. ఇలాంటి మరెన్నో కేసులు కూడా అప్పట్లో జరిగాయి. ఆ కేసుల గురించి కూడా నేను మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చెప్పండి ఫ్రెండ్స్, కోర్టు అతనికి ఇచ్చిన తీర్పు న్యాయమైందనా? ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం జరిగిందా? కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మరొక వీడియోతో తొందరలోనే కలుద్దాం.